హలో ఫ్రెండ్స్, మొత్తానికైతే రాచకొండ గుట్టల్లో ఉన్నట్టు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల్ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దగ్గరలో ఉన్నటువంటి కోయిలగూడెం స్టేజ్ వద్ద ఉన్నాను. ఇది ఎన్హెచ్ హైవే విజయవాడ రూట్ అనమాట. ఇక్కడ నుంచి దాదాపుగా 15 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఎత్తైన కొండల్లో సరళమైసమ్మ దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. రామోజీ ఫిలిం సిటీ నుంచి దాదాపుగా 25 కిలోమీటర్ల దూరంలో ఎన్హెచ్ హైవే 65 విజయవాడ రూట్ అనమాట. ఈ విజయవాడ రూట్ అనమాట. ఈ విజయవాడ రూట్ దగ్గరలో ఉన్నటువంటి కోయిలగూడెం అనే స్టేజ్ ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపు మనము 15 కిలోమీటర్ల దూరంలో సరళమైసమ్మ టెంపుల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది విజయవాడ హైవే రోడ్ నుంచి సర్వీస్ రోడ్ నుండి మనం వెళ్ళాల్సి ఉంటుంది. బ్రిడ్జ్ కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సరళమైసమ్మ పోయే రూట్లో మనకు 3 విలేజెస్ వస్తాయి. ఒకటి కోయిలగూడెము, దేవలమ్మ నగరము, ఇంకోటి నెక్స్ట్ దేవలమ్మ నగరం దాటిన తర్వాత మనకు పీపలపాడు విలేజ్ వస్తుంది. పీపలపాడు విలేజ్ నుంచి అల్లాపురం అనే విలేజ్ వస్తుంది. ఈ అల్లాపురం విలేజ్ నుంచి దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో మనకు అల్లాపురం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మనకు అమ్మవారి దేవాలయం ఉంటుంది. మనకి బోర్డు మనకు క్లారిటీ కనబడుతుంది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరం మనకు దేవాలయం ఉంటుంది. ఇక్కడ మొత్తం టోటల్ మట్టి రోడే ఉంటుంది అనమాట. చుట్టూ అడవి ఉంటుంది, కొండలు ఉంటాయి. మనం అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడడానికి ప్రకృతి చాలా అందంగా ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో గుట్ట పైన టెంపుల్ ఉంటుంది. మనం మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మరి ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంది, చరిత్ర ఏంది అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఇక్కడ మనకు ఒక షాప్స్ కూడా మనకు స్టార్టింగ్లోనే మనకు ఉంటాయి. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. చాలామంది ఇక్కడ పార్కింగ్ ఉంటుంది, కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. హలో ఫ్రెండ్స్, మొత్తానికైతే రాచకొండ గుట్టల్లో ఉన్నటువంటి అతి పురాతనమైన సరళమైసమ్మ దేవాలయం దగ్గరికి అయితే వచ్చిన. ఇక్కడ స్థల పురాణం ప్రకారము రాచకొండను హిందువులు పరిపాలించేవారు. ఆ హిందువులు పరిపాలించిన సమయంలో రాచకొండ పోర్ట్ నుండి సరళమైసమ్మ పోయే రూట్లో ఒక దారి ఉండేది. ఇక్కడ నుంచి రాజులు భటులు అనేవారు సరళమైసమ్మ తల్లిని దర్శించుకుని పోయేవారు. ఆ దర్శించకపోతే ఏం జరిగేది, అసలు ఈ స్థల పురాణం ఏందనేది ఇప్పుడు మనం పూర్తిగా వివరాల్లోకి వెళ్దాం. ఇదన్నమాట దట్టమైన అడవిలో ఎత్తైన కొండల మధ్యలో చుట్టూ అడవి ఉండి మధ్యలో సరళమైసమ్మ తల్లి స్వయంగా వెలిసిందనమాట. ఇక్కడ ఈ స్వయంభుగా వెలిసినటువంటి సరళమైసమ్మ యొక్క చరిత్ర ఏంది, అసలు ఇక్కడ ఎప్పుడు వెలిసింది అనేది ఇప్పుడు మనకు తెలుసుకుందాము. ఇప్పుడు కనబడుతున్నటువంటి ఈ కొండపై కనిపిస్తున్నటువంటి కొండపై కొత్తగా నిర్మించారన్నమాట. ఇప్పుడు మొదటిగా మనకు వెలిసిన సరళమైసమ్మ తల్లి ఎక్కడ వెలిసింది అనేది ఇప్పుడు మనం అక్కడికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సరళమైసమ్మ దేవాలయము అసలుకు సరళ అనే పేరు ఎలా వచ్చిందంటే సరేలా అంటే లోయ ఉండేదట. లోయలో ఈ దేవాలయం చిన్న దేవాలయం ఉండేదట. చుట్టూ అడవి ఉండేది, పక్క నుంచి వాగుపోయేది. చాలా వరకు ఇక్కడ ఎవరు రాకపోయేది, చాలా రానికి కూడా బాట అంత వీలుగా ఉండేది కదట. అందుకే సరళ లోయలో ఉండే సరళమైసమ్మ అనే పేరు వచ్చిందంట. ఈ సరళమైసమ్మ యొక్క మహత్యం ఏంటంటే ఇక్కడ సరళమైసమ్మ మహత్యం ఏంటంటే అప్పుడున్నటువంటి వెనకడి కాలంలో వర్షాలు కరువు ఏర్పడితే సరళమైసమ్మ తల్లికి బోనం సమర్పిస్తే ఖచ్చితంగా వర్షాలు కురిసేదని అక్కడ చారిత్రక ఆధారంలో మనకు ఉందన్నమాట. అయితే ఈ అమ్మవారి దేవాలయము యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ అల్లపురం గ్రామంలో ఉంటుందన్నమాట. అయితే ఈ సరళమైసమ్మ తల్లి దేవాలయం వద్దకు చాలామంది ఆదివారం రోజు వచ్చి ఇక్కడ మేక బోనము, కోడి బోనము అమ్మవారికి సమర్పిస్తారనమాట. చాలామంది ఇక్కడ కోరికలు నెరవేరుతాయని, సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుందని చాలామంది భక్తులు నమ్మి చాలా మంది ఇక్కడికి చాలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అలాగే రంగారెడ్డి జిల్లా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అనమాట. అయితే ఈ సరళమైసమ్మ తల్లి దేవాలయము రాచకొండ గుట్టల్లో ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ దేవాలయము చాలా చిన్నగా ఉండేది ఒకప్పుడు. రాను రాను ఆ అభివృద్ధిలో భాగంగా డెవలప్ చేశారనమాట ఈ దేవాలయాన్ని. అయితే అమ్మవారు చాలా మహిమగల అమ్మవారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలామంది చెప్పారు. మనం ఏ కోరిక కోరినా ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని అమ్మవారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలామంది చెప్పారు.
చూపి ఒకసారి. అయితే ఇప్పుడు స్వయంగా వెలిసిన అమ్మవారిని అయితే చూడడం జరిగింది. ఇప్పుడు కొత్తగా దేవాలయాన్ని అయితే కట్టడం జరిగింది గుట్టపైన. ఇప్పుడు ఆ గుట్టపైకి మనం వెళ్తూ ఉన్నాము. అలాగే ఈ సరళమహాస్వామి యొక్క చరిత్ర ఏంది, అసలు అమ్మవారి యొక్క మహిమలు ఏంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. గుట్టల్లో కొలువైనటువంటి సరళమైసమ్మ తల్లి మనం చూడొచ్చు. సరళమైసమ్మ తల్లికి సంబంధించి చుట్టూ మనకు అడవి ప్రాంతం ఉంటుంది. రాచకొండ పోర్టుకు సంబంధించినటువంటి ఈ వీకెండ్లో చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ బోనాలు తీయడం జరుగుతూ ఉంటుంది. ఇదనమాట సరళమైస్వామి యొక్క దేవాలయం, నూతనంగా కట్టినటువంటి ఆలయం అనమాట. ఇది దాదాపుగా 2014లో శంకుస్థాపన చేసి ఈ ఆలయానికి 2018లో ఈ ఆలయం అనేది ప్రారంభమైందనమాట. అయితే ఈ సరళమైస్వామి యొక్క అమ్మవారికి దాదాపుగా 100 నుంచి 200 సంవత్సరాల అద్భుతమైన చరిత్ర ఉందంట. అయితే ఈ యొక్క విశిష్టత ఏంది అమ్మవారు అంటే, రాచకొండ రాజ్యాన్ని మహాపద్మనాయకులు వంశస్థులు పరిపాలిస్తున్న రోజుల్లో అట సరళమైసమ్మ తల్లి స్వయంగా వెలిసిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ స్థలం యొక్క పరిశీలన ప్రకారం అమ్మవారి యొక్క మహిమ ఏంటంటే, నిజాం రాజుల పరిపాలన కాలంలో అట అల్లపురం వద్ద ఒక సైనిక స్థావరం ఉండేదట. ఇక్కడ నుండి గోల్కొండకు వెళ్ళడానికి మార్గంలోనే ఈ ఆలయం అనేది ఉందన్నమాట అప్పట్లో. అయితే ఈ గోల్కొండ కోటలో ఉన్నటువంటి సైనికుల కోసం పీపలపాడు అనే గ్రామం నుండి అట గొర్రెలు, మేకలు, కళ్ళు గోల్కొండలో ఉన్నటువంటి సైనికులకు తీసుకువెళ్ళేవారట. అయితే నిజాం సైనికులు గోల్కొండకు వెళ్ళాలంటే ఖచ్చితంగా సరళమైసమ్మ తల్లిని దాటే వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ నుంచి వెళ్ళేవారు ఖచ్చితంగా సరళమైసమ్మ తల్లికి ఇక్కడ మొక్కి వెళ్ళేవారట. కానీ ఒకరోజు ఈ నిజాం సైనికులట సరళమైసమ్మ తల్లిని మొక్కకుండా వెళ్తే, అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అమ్మవారు సుడిగాలి రూపంలో అంట విజృంభించి అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ, గుర్రాలు కానీ, భటులు కానీ చాలామంది చెల్లా చెదురు చేసిందంట. అయితే నిజాం రాజుకు తెలిసిన ఈ విషయము, అసలు సైనికులు ఎటు వెళ్ళారు, అసలు గుర్రాలు ఎటు మాయమైనాయి అని వెతుకుంటూ వస్తే ఈ దేవాలయం దగ్గరికి వచ్చిందంట నిజాం ప్రభువు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక పశుల కాపరి విషయం చెప్పిండంట, ఇలా సైనికులు మాయమయ్యారు, మా గుర్రాలు కూడా మాయమయ్యారు అంటే ఆ పశుల కాపరి ఏం చెప్పిండంటే, మీరు ఆ సరళమైసమ్మ తల్లికి ఇక్కడ బోనం సమర్పించండి, అలాగే కళ్ళు పోయండి, ఖచ్చితంగా మీ యొక్క సైనికులు గుర్రాలు ఖచ్చితంగా దొరుకుతారు అని చెప్పిండంట కాపరి. అయితే ఏమని ఆలోచించకుండా నిజాం ప్రభువు ఆ అమ్మవారిని దర్శించుకొని మొక్కు చెల్లించగానే వాళ్ళ సైనికులు గుర్రాలు అన్నీ తిరిగి స్థావరానికి వచ్చాయట. ఇదన్నమాట అమ్మవారి యొక్క మహిమ, ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది పశుల కాపరు కూడా వెళ్ళేటప్పుడు ఇక్కడ అమ్మవారిని మొక్కే వెళ్ళేదట. అయితే ఒకవేళ మొక్కపోతే అమ్మవారు ఆగ్రహానికి గురై మేకలు కానీ, గొర్రెలు కానీ సుడిగాల రూపంలో చెల్లా చెదురు చేసేదట. అందుకే చాలామంది ఇక్కడ వెళ్ళేటప్పుడు అమ్మవారికి మొక్కేవారట. అయితే ఇంకో విషయం, అద్భుతమైన విషయం ఏంటంటే, అమ్మవారు కరువు ఏర్పడినప్పుడు, ఆ చుట్టుపక్కల ఊర్లలో కరువు ఏర్పడినప్పుడు, అయితే అప్పుడు వెనకటి కాలంలో కరువు ఏర్పడినప్పుడు ఇక్కడ గ్రామస్తులు చాలామంది అమ్మవారికి బోనం సమర్పిస్తే వర్షాలు పడేయని వెనకటి కాలంలో ఒక చరిత్ర ఉందన్నమాట. ప్రస్తుతం ఇప్పుడు కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తే వర్షాలు పడ్డాయని చాలామంది చెప్పారనమాట. అయితే ఇక్కడ ఆలయ కమిటీ నిర్ణయించిన నిబంధన ఏంటంటే, కొబ్బరికాయలు కొట్టడం కానీ, బోనాలు సమర్పించడం కానీ, మేకలను కొయ్యడం కానీ అమ్మవారికి అయితే కింద టెంపుల్ ఉన్నటువంటి అక్కడే చేయాలని నిబంధన పెట్టిందనమాట. ఈ టెంపుల్లో మాత్రం కేవలం అమ్మవారిని దర్శించుకొని అర్చన కానీ, అభిషేకాలు కానీ ఏమైనా చేయాలనుకుంటే పైన చేయొచ్చని నిర్ణయించిందనమాట. అయితే ఈ ఆలయంలో ప్రతిరోజు శ్రీచక్ర అభిషేకం జరుగుతుందట. శుక్రవారం అభిషేకం జరుగుతుంది. అలాగే పౌర్ణమి రోజు కూడా చండీ హోమం జరుగుతుందని మనకు అక్కడ ఉన్నటువంటి పంతులు గారు చెప్పారనమాట. అయితే ఇక్కడ సంతానం లేని వారికి, అలాగే ఉద్యోగం కానీ అలాంటివి ఏమన్నా మనకు కోరికలు ఉంటే అమ్మవారిని మొక్కితే ఖచ్చితంగా తీరుతాయని భక్తుల నమ్మకంతో చాలామంది ఇక్కడికి వస్తుర్రు అనమాట. అలా కోరికలు తీరిన వాళ్ళు చాలామంది. అయితే కొండ పైనుంచి కిందికి చూస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈ విధంగా కొండ పైనుంచి కిందికి చూస్తే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. చుట్టూ అడవి, మధ్యలో టెంపుల్, చుట్టూ కొండలు అనమాట. చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది ప్రకృతి. వన్ డే మనం ఇక్కడికి వచ్చి చాలా ఆధ్యాత్మిక మార్గంలో ఉండి
ఈ ప్రకృతిని ఆస్వాదిస్తే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఆదివారం రోజు గెట్ టుగెదర్ పార్టీస్, అలాగే పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు చాలామంది ఇక్కడ చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నటువంటి షెడ్స్ అనేవి కిరాయికి ఉంటాయి అన్నమాట. 500 కానీ 1000 రూపీస్ కానీ ఇక్కడ ఛార్జ్ చేస్తారనమాట. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్లూ రేకులు అనేవి అవే అనమాట షెడ్స్. వీకెండ్లో చాలా ఎక్కువ పే చేస్తారనమాట, మిగతా టైంలో చాలా తక్కువనే ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి ప్రకృతిని ఆస్వాదించి అమ్మవారిని దర్శనం చేసుకొని ఎంతో ఆనందంగా ఒకరోజు ఈ ప్రకృతి ఒడిలో మనం స్పెండ్ చేయొచ్చు అన్నమాట. ఇదన్నమాట శ్రీ సరళమైసమ్మ ఆలయం యొక్క పూర్తి వివరణ, అలాగే విశిష్టత. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.